బేసికల్గా మీరు ఒక 3 days సైలెంట్గా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారేమో, మీ గేమ్ స్టైల్ అదేమో. బట్ వెన్ యూ స్టార్ట్ రియాక్టింగ్, వెన్ యూ స్టార్ట్ పాయింట్ అవుటింగ్, లైక్ నిఖిల్ గారిని పాయింట్ అవుట్ చేశారు, అండ్ అలానే నిఖిల్ సోనియా ఫ్రెండ్షిప్ వల్ల మీకు ఎంత ఎఫెక్ట్ అయింది అన్నది మీరు చెప్పడం, ఎమోషనల్ అవ్వడం, కొంచెం మీరు ఎమోషనల్లీ బాండ్ని అంటే లైక్ బిల్డప్ చేస్తున్నారు కావచ్చు, బర్స్ట్ అవుట్ అవుతున్నారు అనుకున్న టైం నుంచి మీరు హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా, ముందు నుంచి నేను కొంచెం అయ్యుంటే బాగుండేదేమో? అంటే ముందు నుంచి రియాక్ట్ అయితే బాగుండేదేమో, నేను అంత టైం నాకు తెలియదు అట్లా అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వాలి. అసలు నాకు ఎంత పిచ్చిదానిలాగా నామినేషన్స్ అయినాయి కదా, ఆ 2 రోజులు ఓటింగ్ అని కూడా నాకు తెలియదు. ఓ ఓటింగ్ కోసం నేను ఇంకొంచెం బాగా చేసేదాన్ని ఏమో నాకు తెలీదు. వీళ్ళందరూ కలిపి తిరిగి మళ్ళీ వీకెండ్లో నామినేషన్ ఉంటుందేమో అనుకున్నా నేను. అయ్యో, అవును, నామినేషన్స్కి ఓట్లు పడతాయి ఇవన్నీ కూడా నాకు తెలియదు. ఓకే. అండ్ వన్ థింగ్, ఎప్పుడైతే ఈ చీఫ్స్ సెలెక్షన్ ఉంటుందో యూ డిజర్వ్, బట్ వాళ్ళు ఏం ఆలోచించారన్న విషయం పక్కన పెడితే మరి మీరు అంత అంటే లైక్ వై యు ఆర్ సో సైలెంట్? మీరు మాట్లాడాలి అనుకొని మాట్లాడలేదా? చెప్పాను కదా, టైం ఇద్దాం అనుకున్నా. టైం బయట కూడా జనరలీ ఐ గివ్ టైం టు పీపుల్. నోరేసుకుని పడిపోవడం ఇష్టపడను. ఐ గివ్ టైం. అదే చేసా, అది చేయకూడదు. హౌస్లో అది వర్కౌట్ అవుతుంది. అన్ని చిన్నదానికి కూడా రెచ్చిపోవాలి, పాయింట్అవుట్ చేయాలి. ఓకేలే.